హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మిస్ పప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి కదా, దానిలో ఫస్ట్ వర్క్ అనమాట. ఈ హౌస్ అన్నీ క్లీన్ చేసుకోవడం. ఎందుకంటే నెక్స్ట్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ షాపింగ్ అవన్నీ పనులు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే హౌస్ డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాము అంటే నేనేం చేయట్లేదులండి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఒక వర్కర్ని అయితే పిలిచిందనమాట. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఉదయాన్నే అండి, ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మ అయితే ఒక వర్కర్ని పిలిచింది. నేనైతే అస్సలు చేయలేనండి, వేదాంశితోటి అస్సలు సరిపోతుందనమాట. నేనైతే వేదాంశిని పట్టుకొని ఉంటున్నాను. ఇంకేంటంటే ఇంక లేయగానే ఇంక వేదాంశి కోసమని టిఫిన్ అవి చేసేస్తున్నాను అనమాట. వేదాంశి కోసమే కాదు, అందరి కోసము. టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ వాటర్ పెట్టి కడిగేసేయాలంట. ఇంక ఈ సామాన్లు ఇవన్నీ బయటేసేసేయాలి. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేద్దామని చెప్పేసి అందరి కోసం అని చెప్పేసి దోశ అవి వేస్తున్నాను. మా వేదాంశి చూడండి, ఇంకా గిన్నెలు అవన్నీ చప్పుడవుతుందనమాట. పొద్దునే లేచారనమాట వీళ్ళు. 6 నుంచి స్టార్ట్ చేశారండి. నేను వేదాంశి లేచేసరికి 7 దాటిపోయింది. ఇంక వాళ్ళు నుంచి మేము లేచేసరికి ఆల్రెడీ వాళ్ళు కడగడం అయితే అమ్మ ఇద్దరు స్టార్ట్ చేసేసారు. ఇంకేంటంటే వేదాంశికి దోశ అయితే వేసాను అనమాట. మాకు బయట ముందు గార్డెన్ లాగా ఉంటుంది. ఇంకా అక్కడైతే కూర్చొని రోజు అక్కడే టిఫిన్ అవి తినిపిస్తాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అట్లయితే ఎండ ఎక్కువ ఉంటుంది, నైట్ చీకటి కదా, మార్నింగే బాగుంటుంది అనమాట. చెట్టు కింద చల్లగా అట్లా ఉంటుంది. అందుకని చెప్పేసి వేదాంశికి టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసింది అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఏ బాక్సుల్లో అయితే ఏమేమి ఉన్నా అన్నీ తీసేసి బయట ఎండబెట్టేసింది అనమాట. ఇంకా మా వేదాంశి అయితే అన్నీ ఇసిరిసిరి కొట్టడము ఇదే సరిపోయింది అనమాట. ఇది చూడండి, చాలా వరకు ఎండపెట్టింది. మినప్పప్పు అలాంటివన్నీ మాకు మినపప్పు అవి పండినవన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువే అమ్మ మినపప్పు చేసి పెట్టేసుకుంటుంది. ఇంకా ఇవన్నీ బయట అయితే వేసేసాము. ఇంకా అయిపోయింది. ఇంకా వెళ్ళైతే కడగడం అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ టిఫిన్ తినేసరికి చాలా వరకు అన్నీ కడగడం అయితే అయిపోయింది. అంటే సామాన్లు తోమడం వరకు అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత నుంచి ఇంకా వేరే పనులు అయితే ఉన్నాయి. ఇంకా గ్రిల్స్ అవన్నీ క్లీన్ చేయాలి, విండోస్ క్లీన్ చేయాలి, ప్లస్ డోర్స్ అవన్నీ క్లీన్ చేయాలన్నమాట. ఫస్ట్ కిందే అయిపోయిందండి. రోజు మొత్తం చేసినా కూడా కింద అయిపోయిందనమాట. మాకు పైన ఒక రూమ్ ఉంటుందన్నమాట, సింగిల్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఆ రూమ్ అయితే ఇంకా క్లీనింగ్ వర్క్ అయితే వెళ్ళలేదు. ఫస్ట్ ఇదైతే అయిపోయి అని చెప్పేసి, కిందే కదా దేవుళ్ళు అన్నీ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ కిందే క్లీన్ చేస్తున్నారు. కర్టన్స్ ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తే రింగ్స్ పోతున్నాయని చెప్పేసి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనమాట. అందుకని చెప్పేసి వాటిని వాష్ చేసి ఆరబెట్టేశారనమాట. ఇవన్నీ అయితే మొత్తం తీసేసి నీట్గా అన్నీ కడిగేసి పెట్టేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇదిగో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట. అమ్మ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తుంది. ఆమె వచ్చేసి ఆ సామాన్లు ఇంకా అక్కడ గ్యాస్ స్టవ్ పైన అట్లా జిడ్డు పడుతుంది కదా, విండోస్ అలాంటివన్నీ క్లీన్ చేస్తుంది అనమాట. నేను నిజంగా చెప్పాలంటే అండి, నేను ఇలాంటి పనులు చేయలేను అసలు నిజంగా. ఎంత అంటే నేను వర్క్ ఇంట్లో చేసుకున్నా కూడా నేను ఏంటంటే రోజు కొంచెం అట్లా చేసుకుంటూ ఉంటాను, కానీ ఒక్కసారిగా ఈ హెవీ పనులు అయితే నేను అస్సలు చేయలేను. ఇంకా గిన్నెలు కడగడము ఇలాంటివన్నీ అంటే నాకు అసలు ఫ్రస్ట్రేషన్ అనమాట. నేను అసలు చేయడానికి అంత ఇష్టపడను గిన్నెలు కడగడము అలాంటివి. ఎక్కడికి వెళ్ళినా వంట అయితే మాత్రం చేసి పెట్టేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్ ఇవన్నీ క్లీన్ అయితే చేస్తున్నారు. ఈ లోపు వేదాంశి ఒకటే ఏడుపండి. అందుకని చెప్పేసి నేను పైకి తీసుకెళ్ళి అక్కడైతే వేదాంశి నిద్రపోతుందనమాట. ఇప్పటికే ఆల్మోస్ట్ టైం కూడా 12 అయిపోయింది. ఇక్కడ గ్రిల్స్ ఇవన్నీ క్లీన్ చేసి కిచెన్ వర్క్ అయిపోతే ఫస్ట్ మనం వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి కిచెన్లో అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ రూమ్స్లో పైన సామాన్లు మొత్తం బయటేసేసి ఈ టేబుల్ బూజులు అవి దులిపేస్తూ ఉన్నారు. 2 మనుషులకండి
మార్నింగ్ నుంచి నైట్ ఆల్మోస్ట్ 5:30 వరకు సరిపోయిందనమాట. చేస్తూనే ఉన్నారు పాపం. ఇంకా ఇంక లోపల ఇవన్నీ సామాన్లు అవన్నీ బయటేసేసి క్లీన్ చేయడం, స్టీల్ సామాన్లు చాలా వరకు తగ్గించేసాంలేండి. ఇంకా కర్టన్స్ అవన్నీ క్లీన్ చేయడము, టీవీ యూనిట్ ఇక్కడంతా క్లీన్ చేయడము ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చూడండి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఎండ కూడా ఎక్కువే స్టార్ట్ అయిపోయిందనమాట. ఎండ కూడా చాలా ఉంది. లోపన్ని కడగడము తోమడం అయితే అయిపోయిందండి. ఇంట్లో పని అని చెప్పేసి ఇవి డోర్కి వేస్తాం కదా డెకరేటివ్ అవి పూలదండలు అంటాం కదా అవైతే ఇంకా అవి కూడా వాషింగ్ అయితే మొన్నే ఈ మధ్య అమ్మ చేసిందంట. ఇంకా అవన్నీ వాషింగ్ అయితే చేయట్లేదు. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఇంక నేను ఇంకా రైస్ అయితే పెట్టేశాను. కాకరకాయ కర్రీ ఒకటి చేసేసి నెక్స్ట్ గోంగూర చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా రెండు ఆఫ్టర్నూన్కి మాకు లంచ్కి అయితే ఆ రెండు అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా అందరు తినేసిన తర్వాత మళ్ళీ గ్రిల్స్ అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఇంకైతే గ్రిల్స్ ఇవన్నీ క్లీనింగ్ అయితే చేసేస్తున్నారనమాట. లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ సామాన్లన్నీ చాలా వరకు తీసుకెళ్ళేసి అన్నీ పైన పెట్టడము అవన్నీ అయిపోయిందనమాట. ఇప్పుడు 3:30 దాటిందని ఇంకా క్లీనింగు అంటే ఇంకా కడగడం అనమాట. ఇంట్లో నుంచి మొత్తం కడిగేస్తున్నారు. ఇంకా వేదాంశి ఇక్కడ ఉంటే ఇంకా వాటర్లో పడిపోతుందని చెప్పేసి నేను వేదాంశి బయటికి అయితే వెళ్ళాము. ఇదంతా ఆరే వరకు మేము ఇంట్లోకి కూడా రాలేదనమాట. ఇంక వేదాంశికి వాటర్ కనిపిస్తే చాలు ఒకటే గోల్ అనమాట. నెక్స్ట్ ఈరోజే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా వచ్చేసాయి. క్లీనింగ్ అయిపోయింది కరెక్ట్గా. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అయితే ఇంటికి వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంక షాపింగు అలాంటివి అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవన్నీ పనులు 1 by 1 అనమాట. చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఇంక మ్యారేజ్ అంటే ఇంక తెలిసిందే కదా, ఫుల్ వర్క్స్ అనమాట. దానిలో మేజర్ పార్టీ హౌస్ క్లీనింగ్ అండి. చూడండి అన్నీ అయితే మొత్తం నీట్గా అన్నీ సర్దేయడం అయితే అయిపోయింది. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ అలా అయిపోయినట్లే. పైన ఒక రూమ్ అయితే ఉంది, అది ఒక హాఫ్ డే అట్లా పెట్టుకోవాలి. నేను మెల్లగా చేస్తామన్నమాట షాపింగ్ పని. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పటికైతే ఈరోజు ఇంకా మ్యారేజ్కి ముందని చెప్పేసి హౌస్ అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసేసాము. ఈ వర్క్ అయితే అయిపోయింది. ఈరోజు వీడియోలో అంతేనండి. ఇంకా ఇళ్ళైతే క్లీనింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంటంటే షాపింగ్ వీడియోస్ అయితే ఎక్కువ ఉంటాయి. అంతేనండి ఈరోజు వీడియో. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.